నమస్తే. ఈరోజు మీ అందరికీ ఒక మంచి స్పెషల్ టిఫిన్ చూపిస్తున్నాను. చాలా సింపుల్గా మనం ఈజీగా చేసుకోవాల్సిన ఒక మంచి టేస్ట్ అయిన ఫుడ్ ఇది. సో చాలామంది చేస్తారు. సో నేను కొంచెం డిఫరెంట్గా చూపిస్తాను. ఇక్కడ నేను పెసరపప్పు అర గ్లాస్ తీసుకున్నాను. నేను అటుకుల్ని ఓ అరగంట ముందే నేను ఒక గ్లాస్ నానపెట్టుకున్నాను. నేను ఇక్కడ సాంబార్ పౌడర్ కూడా రెడీ చేసుకున్నాను. సో నేను ఒక కుక్కర్లో చింతపండు, ఉప్పు, పసుపు ఒక 3 స్పూన్లు నేను సాంబార్ పౌడర్ వేసుకుంటాను. సో ఈ సాంబార్ పౌడర్కు ఒకసారి నేను మీకు చూపిస్తాను ఎలా చేయాలి. సో ఈ సాంబార్ పౌడర్ వేసుకున్న తర్వాత ముందుగానే కుక్కర్లో ఒక గ్లాస్ పెసరపప్పు, మళ్ళీ బీన్స్, క్యారెట్, పొటాటో అన్నీ నేను కుక్కర్లో వేసుకొని ఒక విజిల్ తీసుకుని నేను 2 విజిల్ తీసుకుంటే చాలు. ఇది ఎక్కువ కూడా రాకూడదు. సో చూడండి మనకి ఇలా వస్తుంది. నేను ఇక్కడ క్యారెట్, బీన్స్, పొటాటో మనకి ఏ కూరగాయలైనా మనం ఈజీగా మనం వేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకొకటి పెసరపప్పు కూడా చాలా హెల్త్కి చాలా మంచిది. సో నేను ఈ పెసరపప్పు కూరగాయలన్నీ నేను వేసుకున్నాను కదా, అదంతా నేను కుక్కర్లో వేసుకుంటాను. సో కుక్కర్లో వేసుకుని కొద్దిగా అలా మనము నీళ్ళు వేసుకొని మనం క్లీన్గా కలుపుకోవాలి, అంటే మిక్సింగ్ చేసుకోవాలి. రండి నేను ఇక్కడ స్టవ్ పైన పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా మిక్సింగ్ చేసుకుంటున్నాను. సో నీళ్ళు కూడా కొద్దిగా నేను ఎక్కువ కూడా నేను నీళ్ళు వేసుకోలేదు, ఎందుకంటే అటుకులు వేసిన తర్వాత నేను ఒక 2 గ్లాసు నీళ్ళు వేస్తాను. ఓకే, మనకి ఇది ఇప్పుడు చాలా క్లియర్గా మిక్సింగ్ వచ్చి చూసారా, కలర్ కూడా ఎంత బాగా వచ్చింది. మనం కరెక్ట్ ఒక 10 నిమిషాలైనా అది బాగా మగ్గాలి. అట్లా మగ్గితే మనకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకొక స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ అటుకులు కూడా నేను అరగంట ముందే నానపెట్టుకున్నాను కదా. సో ఈ అటుకులు కూడా అలాగే కొద్దిగా మనం దాంట్లో వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసుకోకూడదు. వేసుకుంటే మనకి కలిపేది చాలా కష్టం ఉంటుంది. అందుకే కొద్దిగా మనం అలా అటుకుల్ని వేసుకొని మనం కలుపుకొని వచ్చినామంటే చాలా బాగుంటుంది. అలా మనం అన్నీ వేసుకొని నిదానంగా మనం కలుపుకోవాలి. మనం అలా కలుపుకున్నామంటే చాలా టేస్ట్ ఉంది. దీనికి మనము ఒక 2 గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి. అంటే నేను 200 గ్లాసులో 2 గ్లాస్ నీళ్ళు తీసుకున్నాను. ఆ 2 గ్లాస్ నీళ్ళు వేసుకొని మనకు అది బాగా మగ్గిందంటే టేస్ట్ కూడా బాగా గుమ అని ఆడుతూ ఉంటుంది. ఇది మా అమ్మమ్మ ఎక్కువగా చేస్తూ ఉంటుంది. సో నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను. సో ఈరోజు నేను మీకు అందరికీ ఇది చూపించాలనేసి ఈ వీడియో చేస్తూ ఉన్నాను. మనం ఒక 10 నిమిషాలైనా మనం క్లీన్గా కలుపుకోవాలి. అలా మనం చెయ్యి వదలకుండా మనం కలుపుకున్నామంటే చాలా టేస్ట్ వస్తుంది. నేను ఇక్కడ ఒక ప్యాన్కి కొద్దిగా నెయ్యి వేసుకున్నాను. ఆ నెయ్యికి నేను ఒక 2 స్పూన్లు ఆవాలు వేసుకుంటాను. సో ఈ ఆవాలు వేసుకున్న తర్వాత మనం కరివేపాకు, నేను దీనికి ఒక 2-3 ఎండుమిరపకాయలు కూడా అలా వేసుకుంటాను. సో ఇదంతా వేసుకున్న తర్వాత మనం చేసుకున్నాం కదా, కొద్దిగా అలా మనం ఇంగువ వేసుకోవాలి. సో ఇంగువ వేసుకున్నాం అనుకోండి, మన కడుపులో ఏ బాధ అయినా ఉంది మనకు వెంటనే ఈజీగా వెళ్ళిపోతుంది. సో మనం అలా తిరుగుబాటు వేసుకొని మనం ఒకసారి క్లీన్గా మనం కలుపుకోవాలి. సో ఫైనలీ మనకి టెస్టింగ్ కూడా అయిపోయింది. సో చూసారా, మా అమ్మమ్మ నేర్పించిన బిసిబెళ్ళబాత్ ఎంత సూపర్గా ఎంత టేస్ట్గా ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ మూలంగా చెప్పండి. ప్లీజ్ నా వీడియో ఎవరైనా చూసినా ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని చూడేసి నేను అంటూ ఉన్నాను. ఇంట్లో కూడా ఇలాగే ఎవరైనా బిసిబెళ్ళబాత్ చేసేవాళ్ళు ఉంటే నాకు దాన్ని కూడా కమెంట్ మూలంగా చెప్పొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.